భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3 టీ20ల సిరీస్ లో భాగంగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ భారత్ ఓడిపోయింది. అయితే మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో సఫారీ జట్టు విజయం సాధించింది. అయితే టీమిండియా తుది జట్టు ఎంపికపై క్రికెట్ మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచ కప్ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలనే టీం మేనేజ్మెంట్ తీరు ఇప్పుడు సరైంది కాదని వ్యాఖ్యానిస్తున్నారు. మరీ ముఖ్యంగా వరల్డ్ కప్ నెంబర్ 1 బౌలర్ ను ఎలా పక్కన పెడతారని భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సూటిగా ప్రశ్నించాడు. భారత తుది జట్టు ఎంపిక మీకేమైనా ఆశ్చర్యాన్ని కలిగించిందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు గౌతమ్ గంభీర్ ఘాటుగానే స్పందించాడు. శ్రేయస్ అయ్యర్ ను ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదు. ఆసీస్ తో టీ20 సిరీస్ చివరి మ్యాచ్ లో అర్ధశతకం సాధించాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సిరీస్ కు వచ్చేసరికి ఎడమ చేతి వాటం బ్యాటర్ ను తీసుకోవడానికి కారణమేంటో మేనేజ్మెంటే చెప్పాలి. అలాగే నెంబర్ 1 బౌలర్ రవి బిష్ణోయ్ ను తుది జట్టులోకి తీసుకోపోవటం సరైన పద్ధతి కాదని యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ ఉండాలి. అలాగే వికెట్ టేకర్ ప్లేయర్ కి తుది జట్టులో ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మరి కొన్ని నెలల్లోనే టీ20 వరల్డ్ కప్ ఉండనున్న నేపథ్యంలో అన్ని వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు గాను ఇలాంటి కీ బౌలర్ కు పదే అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, టాప్ బౌలర్లను పక్కన పెట్టడం సరైన పద్ధతి కాదంటూ గౌతమ్ గంభీర్ తెలిపాడు. మూడో టీ20లో టీమిండియా గెలవాలంటే ఖచ్చితంగా అతడు తుది జట్టులో ఉండాల్సిందే. రవి బిష్ణోయ్ వెస్టిండీస్ పిచ్ లో వరల్డ్ కప్ లో కీలకం అవుతాడని కూడా గంభీర్ సూచించాడు. ఇకపోతే ఈ రోజు జోహెన్నెస్బర్గ్ లో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య మూడో టీ20 రాత్రి 8:30 ప్రారంభం కానుంది.